అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మనం బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ చిన్న గ్లాస్తో 2 గ్లాసుల శనగపప్పు తీసుకోండి. ఇదే గ్లాస్తో 4 గ్లాసుల గోధుమ పిండి తీసుకోండి. ఈ శనగపప్పును శుభ్రంగా నీళ్ళతో క్లీన్ చేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. సో నెక్స్ట్ మనం గోధుమ పిండి మెత్తగా కలుపుకుందాం. ఈ గోధుమ పిండిలో చిటికెడు ఉప్పు వేసుకోండి. అలాగే నెక్స్ట్ ఒక 2 స్పూన్లు ఈ స్పూన్తోని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు మీరు ఇలా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ పిండిని కలుపుకోండి. పిండి అనేది ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా కలుపుకోండి. మీరు పిండి ఇలా కలుపుకున్నాక లాస్ట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే పిండి మనకు బొబ్బట్లు చేసేటప్పుడు ఈజీగా మెత్తగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోండి. సో నెక్స్ట్ మనం వాటర్లో వేసి పెట్టుకున్న శనగపప్పుని కుక్కర్లో వేసుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చేలా 3-4 విజిల్స్ ఉడికించుకోండి. సో నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని పప్పు ఉడికించుకోండి. ఇప్పుడు చూడండి, పప్పు ఈ విధంగా ఉడికితే చాలు. ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మనం వేరే గిన్నెలోకి తీసుకుందాం. ఈ వాటర్ని మీరు పడిపోయకండి, పప్పుచారులోకి లేదా సాంబార్లోకి యూజ్ చేసుకోవచ్చు. ఈ ఉడికించిన శనగపప్పుని కొంచెం కొంచెంగా మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకుందాం. పప్పు ఈ విధంగా మిక్సీ పట్టి గిన్నెలోకి తీసుకోండి. మనం ఏ గ్లాస్తోనైతే శనగపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తోని 2 గ్లాస్ బెల్లం తీసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఈ బెల్లం ఉన్న కడాయి పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోండి. మనకి ఇప్పుడు బెల్లం పూర్తిగా కరిగింది. ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న శనగపప్పు పిండిని ఈ కడాయిలో వేసుకొని కలుపుకోండి. పిండి ఉండలు లేకుండా ఇలా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. సో నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోండి. బొబ్బట్ల కోసం ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. ఇలా మనకు మెయిన్ ప్రాసెస్ ఇదే. మీరు పూర్ణం ఇది ఎంత తీసుకుంటారో పిండి కూడా అంతే తీసుకోండి. గోధుమ పిండి ముద్దను ఈ విధంగా వెడల్పు చేసుకొని పిండిని మొత్తం కవర్ చేసుకోండి. ఇలా మొత్తం కవర్ చేసాక వచ్చే ఎక్స్ట్రా పిండిని మాత్రం తీసేయండి. ఈ విధంగా ప్రెస్ చేసుకొని ఇప్పుడు పిండి వేసుకోండి. రెండు వైపులా పిండి వేసుకొని ఇప్పుడు మనం చపాతీ కర్రతోని చపాతీలా రుద్దుకోవాలి. చపాతీ కర్రతో ఈ విధంగా పల్చగా రుద్దుకోండి. చూడండి, మనకు బొబ్బట్టు కోసం ఈ విధంగా పల్చగా వచ్చింది. సో నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోండి. పెనం వేడయ్యాక మనం బొబ్బట్ల కోసం ప్రిపేర్ చేసుకున్న ఈ చపాతీ ఆయిల్ వేసుకొని 2 వైపులా మంచిగా కాల్చుకోండి. 2 వైపులా ఈ విధంగా ఎర్రగా కాల్చుకోండి అన్నిటిని. మనకు గోధుమ పిండితో బొబ్బట్లు రెడీ. మీరే చూడండి, గోధుమ పిండితో చేసిన గట్టిగా రాకుండా విరగకుండా ఎలా మెత్తగా వచ్చాయో. ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా ఇంత బాగా వచ్చిన బొబ్బట్లలో మీరు నెయ్యి వేసుకొని తినండి, అదిరిపోద్ది. ప్లీజ్ సపోర్ట్ మీ. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.